జాతరకు సంబంధించి భారీగా ఫుల్ అయిపోతుంది కదా అసలు ఆల్రెడీ జనరల్గా బస్సులన్నీ ఫుల్ అయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఫ్రీ కాబట్టి మేడారం బ్యాచ్ మొత్తం ఆంధ్రలో వెళ్ళిపోతున్నారు. సో ఇక మేడారం జాతరకు సంబంధించి స్పెషల్ స్టోరీ ఇచ్చింది సాక్షి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మేడారం అనేది ఒక తెలంగాణకు సంబంధించి ఒక దక్షిణ కుంభమేళ వ్యాప్తంగా కూడా అతిపెద్ద జాతర. గిరిజన సంబంధించిన చాలా అతిపెద్ద జాతర ఇదే కుంభమేళాగా చెప్తుంటారు దక్షిణాదికి సంబంధించి. చాలా మంది బండ్ల కార్ల ఫ్యామిలీలు వెహికల్ పెద్ద డీసీఎంలు వేసుకొని పోతా అంటారు. నిద్ర ఉండదు ఏముండదు. వెళ్ళే వేస్ లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, అక్కడ డేంజర్ మలుపులు ఏమున్నాయి అనేది స్టోరీ చూద్దాం. టర్నింగ్లు ఉన్నాయి, డ్రైవింగ్ జాగ్రత్త. రేపటి నుంచి మేడారానికి పోటెత్తనున్న భక్తజనం, వరుస కట్టనున్న వాహనాలు, దారంతా మూల మలుపులు, జాగ్రత్తలు పాటిస్తేనే సాఫీగా. ఎందుకంటే మేడారంలో ఉండే దేవతల గద్దె మీద ఉండేది 3 రోజులే, 22, 23, 24 3 తేదీలో ఉంటే ఇప్పటికే 10 రోజులు అవుతుంది కదా జనం జాతర ఎట్లా వెళ్తున్నారండి. సో మళ్ళీ తర్వాత కూడా మరొక 5 రోజులు ఉంటారు. సో ఈ చాలా మంది జనాలు వెళ్తూ ఉంటారు వెహికల్స్లో, నైట్ నిద్ర ఉండదు, నర్వస్ అయిపోతుంటారు. ఇక మూల మలుపు అటవీ ప్రాంతం ఖచ్చితంగా యాక్సిడెంట్లు చాలా అవుతా ఉంటాయి. వైపు పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చే వాళ్ళందరూ మీ కార్లను అవన్నింటినీ వరంగల్లో ఖమ్మంలో ఎక్కడెక్కడ పార్కింగ్ చేసి బస్సులకు రండి బెటర్గా ఉంటుందని మంత్రులు చెప్తున్నారు. కానీ ఎవరు ఎందుకు కొంటారు బస్సులు రావడానికి? వాళ్ళు బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్లనే వస్తారు లగ్జరీ లైఫ్ కోసం. సో జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోలీసుల వాళ్ళు కూడా కొంచెం డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారు. ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు అయితే 245 245 కిలోమీటర్స్ కింద ఇక్కడ స్టార్ట్ అయితే 245 కిలోమీటర్స్ వస్తుంది మేడారం సంబంధించి. సో ఇక్కడ డైరెక్ట్గా రావాల్సిన వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తే ఇక్కడ వరంగల్ ములుగు జంక్షన్ రోడ్, ఆరేపల్లి, ఇట్లా జంగాలపల్లి, ఇట్లా సీదా వచ్చేస్తే మనకి ఇక్కడ మేడారం ఉండదు. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉంటుంది. వీళ్ళు ఇట్లా మల్లపల్లి, గుమ్మడిగిల్లి, ములుగు, ఇట్లా నుంచి వెంగళాపూర్, నార్లపల్లి, కొత్తూరు ఇట్లా రావచ్చు. లేదనుకుంటే ఇట్లా ఇటు నుంచి హుజురాబాద్ నుంచి, ఎల్కతుర్తి నుంచి అంబాల, వీళ్ళందరూ మళ్ళీ పరకాల దగ్గర సెంటర్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు రావచ్చు, గూడెపాటుకు వచ్చేసి ఇటు సైడ్ రావచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి కమలాపూర్, అడవి కమలాపూర్ సంబంధించి క్రాస్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా ఇందులో కలవచ్చు. సో ఒక 3 యూటర్న్లు చాలా డేంజర్ అని చెప్తున్నారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల బస్ స్టేజ్ నుంచి వంగాలపల్లి కరుణాపురం బస్ స్టేజ్ వరకు 3 యూటర్న్లు ఉన్నాయి. ఈ 3 యూటర్న్లు చాలా డేంజర్ అంటున్నారు. చిన్న పెండ్యాల నుంచి గన్పూర్ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్ సమీపంలో యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో డాబా హోటల్ సమీపంలో రాంగ్ రూట్ లో యూటర్న్ తీసుకుంటున్నారు. అదే ప్రాబ్లం, తొందర ఎక్కువ దూరం పోవాల్సి వస్తుంది అనేది. జనగామ జిల్లా చిల్పూర్ రాంగ్ రూట్ లో యూటర్న్ తీసుకుంటున్న ఆటో ఈ యూటర్న్ చాలా డేంజర్ అంటారు. అట్లాగే హనుమకొండ నుంచి చిన్నపెండ్యాల గ్రామంలోకి వెళ్లాల్సిన వాహనాలు డాబా ముందు యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు గ్రానైట్ వద్ద రాంగ్ రూట్ లో యూటర్న్ తీసుకుంటున్నారు. దీంతో ఏడాది 10 రోడ్డు ప్రమాదాలు జరగగా 5గురు మృతి చెందారు. ఇతర వాహనదారులు కూడా ఇక్కడ జాతర వాహనాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతుంది కాబట్టి దూరం తక్కువ ఉందా ఎక్కువ కాకుండా కరెక్ట్ గా లైన్లను కరెక్ట్ గా రూల్స్ ప్రకారం పోతే కొంచెం బెటర్. రూల్స్ అతిక్రమించి పోతే ఇప్పుడు వేరే వాహనాలు గుర్తే ప్రమాదాలకు గురవుతుంది. ఇక మరొక మలుపు డేంజర్ ఎక్కడదంటే ఇది భూపాలపల్లి దగ్గర సంబంధించి ఒక క్రాస్ ఉంది, మహా డేంజర్ మలుపు. అన్నారం వద్ద ఈ డేంజర్ ఉంది. మలుపు చాలా డేంజర్, కనబడదు వేగంగా వస్తే కనుక ఇదల్లా మళ్ళీ 1 వే కాదు 2 వే సంబంధించి ఉంటాయి. ఇలానే వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, చిన్న రహదారి సంబంధించి యాక్సిడెంట్ జరుగుతాయి. సో ఇది చెల్వాయి బస్ స్టాండ్ దగ్గర కూడా సేమ్ అదే యూటర్న్ కొంచెం డేంజరస్ గా ఉంది. ఇక్కడ పస్సరాకు దగ్గరలో ఉంటుంది అది చెల్వాయి బస్ స్టాండ్. అక్కడ క్రాసింగ్ మూలం బాగుంది కాబట్టి చూసుకుంటూ రావాల్సిందిగా చెప్తున్నారు. ఇక పోలీసులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, పరిమితికి మించిన వేగం స్పీడ్ అయితే గుర్తారు కాబట్టి ఓవర్టేక్ చేసే క్రమంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్టేక్ చేయకపోవడమే బెటర్ అనేది వాళ్ళు సూచిస్తున్నారు. ఇక మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతరకు వెళ్ళే వాహనాల చోదకులు మద్యానికి దూరంగా ఉండాలి అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మటన్, చికెన్ అవి వేసుకుంటూ కానీ తినడంతో పాటు ఒకవేళ మద్యం సేవిస్తే ఒక రోజు అక్కడే ఉండి తెల్లారైనా వచ్చినా పర్వాలేదు, కానీ అదే ఊపులో వస్తే ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. మూల మలుపులు, ఇరుకు వంతెనలు, రహదారుల వద్ద వేగం తగ్గించుకోవాలి. ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడే పార్కింగ్ చేసుకోవాలంటూ అంబర్ కిషోర్ మేడారం జాతర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్తున్నటువంటి బస్సులు కూడా హౌస్ఫుల్ అయిపోయినాయంట. మేడారంకి సపరేట్ గా 4500 బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా మొత్తం ఫ్రీ స్కీమ్ దానికంటే కొంచెం బెనిఫిట్ అయింది. జనరల్ గా గతంలోనే కూడా వేసిన బస్సులను నిండేటిది, ఇప్పుడు ఫ్రీ స్కీమ్ తోటి మరిన్నిగా వెళ్ళిపోతున్నాయి బస్సులు. నిన్న సీతక్క, మంత్రులు పొంగులేటి ఇద్దరు బెల్లాన్ని దేవునికి సమర్పించారు. పగిడిద్దరాజు మేడారం పైన అంటూ నిన్న పగిడిద్దరాజును తీసుకొచ్చేసారు. కరీంనగర్ నుంచి అయితే 153 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి 248 కిలోమీటర్లు, ఇంకా వరంగల్ నుంచి అయితే 95 కిలోమీటర్లు వస్తుంది. మహబూబాబాద్ నుంచి
134 కిలోమీటర్లు జాతరకు రావడానికి ఏర్పాటు చేస్తుంది. ఇంకా దాని దగ్గర నుంచి టెంపుల్ దగ్గర అయితే కొన్ని పార్కింగ్ స్థలాలు కార్లకు సంబంధించి కన్నెపల్లి దగ్గర కొంచెం ఏర్పాటు చేశారు. నార్లాపూర్ దగ్గర, వెంగళాపూర్ దగ్గర కార్ పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాండ్ మధ్యలో అసలు ఇంకా రాదు, ఇక్కడికి ఎక్కడో అయిపోతా అంటారు మొత్తానికి, అంతా నిండిపోతుంది. ఇవి మొత్తానికి మేడారంకి సంబంధించి క్లియర్ ఎక్కడెక్కడ ఎట్లా పోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడెక్కడ పార్కింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసింది అక్కడ బృందం, మంత్రులు ఏం చెప్తున్నారు అనే విషయాలు దానికి సంబంధించి